కూడా రేపుతా ఉన్నాయి. సో ఇవి సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి క్లియర్ గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు ఉధృతం చేసినప్పటికీ ఆయన రాజీనామాకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తుంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజీనామా చేయడం చాలా తెలివైన నిర్ణయం, కానీ ప్రజలు మాకు అధికారం ఇచ్చింది బాధ్యతలను నిర్వర్తించడానికే తప్ప పారిపోవడానికి కాదు. మేము వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం అని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టుగా కూడా కొన్ని మీడియాలో ఇటువంటి కథనాలు బయటకైతే వచ్చాయి. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సో అందులో నెలకొన్న ఈ వ్యవస్థ సంబంధించిన సమస్యలు సో వాటిని పరిష్కరించడం, అలాగే పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఇక శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సిజేపీ విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం రెండో విడత చర్చలు కూడా జరిపింది. ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. తర్వాత ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో ఆ విద్యార్థుల యొక్క కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, తర్వాత శాంతియుత నిరసనకారులపై నమోదైన కేసులను ఖచ్చితంగా ఉపసంహరించుకోవడం వంటి అంశాలకు సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం మంత్రి రాజీనామా విషయంలో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు గడువు కోరినట్లు కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని సిజేపీ నేతలు అశుతోష్ రామ్కా, అభిజిత్ దీప్కే వారు బయటకు వచ్చి చెప్పారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్కి అయితే మాత్రం వారు రేపు మధ్యాహ్నం వరకు కూడా కొంచెం టైం అడిగినట్టు కూడా వారైతే మీడియాతో బయటకు వచ్చి చెప్పారు. ఒకవేళ అది జరగకపోతే ఈ నిరసన ఇంకా ఇలానే కొనసాగుతూ ఉంటుందంటూ కూడా వారైతే చెప్పడం జరిగింది. ఒక్కసారిగా ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది విద్యార్థుల్ని కదిలించింది. అందరూ కూడా చాలా మంది ఢిల్లీ వెళ్ళి అక్కడ నిరసన చేసే ప్రయత్నం చేశారు, ప్రొటెస్ట్ లో పాల్గొనే ప్రయత్నం చేశారు. అండ్ మరికొంతమంది వ్యక్తులపైన పోలీసులు ఆల్రెడీ కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. సో వారందరిపైన కూడా ఏదైతే పెట్టారో ఆ కేసులన్నింటిని కూడా కొట్టేసి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి వారికి కూడా ఒక డిమాండ్ రూపంలో తెలియజేశారు. సో చూద్దాం, మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా మరొక సమావేశం అయితే ఏర్పాటు చేయనట్టుగా కూడా తెలుస్తా ఉంది. చూద్దాం. నమస్తే, నేను మీ తేజ. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేస్తున్నారా? బీజేపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? ప్రస్తుతం ఆయన రాజీనామా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? అయితే గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి కొన్ని ప్రదేశాల్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రొటెస్ట్ చాలా మంది చేస్తూ ఉన్నారు, మరికొంతమంది అల్లర్లు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రముఖ వ్యక్తి సోనం వాంగ్చుక్ అతను దగ్గరగా ఒక 25 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి కారకులైన వారందరినీ కూడా వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే పేపర్ లీక్ అయిన తర్వాత చాలా మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు, వారందరూ కూడా చనిపోయారు. కాబట్టి ఆయా కుటుంబాలకి నష్టపరిహారంగా ₹1 వరకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. అలాగే వీరు ప్రధానంగా డిమాండ్ చేసేది ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలంటూ కూడా మొట్టమొదటి నుంచి కూడా వీరు అడిగేది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. అతని వల్లే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పాడవుతుంది, అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించండి, అతనితో రాజీనామా చేయించండి, లేదా అతన్ని రాజీనామా చేయమనండి. ఇలా వీరు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే ఈ ఇష్యూ కాస్త చాలా తారాస్థాయికి చేరుకుంది, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపైన రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు. సెల్ఫీ వీడియో రూపంలో ఒక వీడియోని ఆయన రిలీజ్ చేసి మేము ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాం, ఒక కీలక భేటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని గురించి నిర్ణయాలు తీసుకుంటా అంటూ కూడా ఆయన మాట్లాడి తర్వాత
ఈ సిజేపి ఏదైతే సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిందో ఈ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు, అందులో సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రామ్కా. యాక్చువల్గా ఆ సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన ఈ సిజేపి పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే, ఆయన సోనం వాంగ్చుక్ ఆయన హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత ఆయన ప్లేస్ లో అభిజిత్ దీప్కే అక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు. అలాగే అతని కోసం చాలా మంది వేలాది సంఖ్యలో స్టూడెంట్స్ అక్కడికి వచ్చి అతనికి అండగా నిలిచారు. అయితే వీరిద్దరు సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రామ్కా వీరిద్దరు కూడా రీసెంట్ గా బీజేపీలో కీలకమైన నాయకులు. జేపీ నడ్డా తర్వాత జితేంద్ర సింగ్ ఈ అంశానికి సంబంధించి సుదీర్ఘంగా 1 గంట పాటు కూడా చర్చలు జరిపారు. తర్వాత రేపు మధ్యాహ్నం వరకు కూడా టైం అడిగినట్లుగా కూడా తెలుస్తోంది బీజేపీ ప్రభుత్వానికి సంబంధించి. ఎందుకంటే ఖచ్చితంగా దీనికి సంబంధించి కొన్ని విషయాలు ఆలోచించి తీసుకోవాలి. ఎందుకంటే వారు ప్రధానంగా డిమాండ్ చేస్తుంది ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ అతను రాజీనామా చేయాలి. సో వారు మొదటి నుంచి కూడా దాని మీదే స్టిక్ అయి ఉండి దాని మీదే స్టాండ్ అయి ఉండి ఎక్కువగా ప్రొటెస్ట్ చేస్తా ఉన్నారు. సో మరి దీంతో ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తున్నారా అనే విషయాలు ఇప్పుడు సంచలనం కూడా రేపుతా ఉన్నాయి. సో ఇవి సోషల్ మీడియా ద్వారా వచ్చిన ఊహాగానాలు, స్పెక్యులేషన్స్ అంటూ కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి క్లియర్ గా నేను చెప్పేందుకు ప్రయత్నిస్తా. నీట్ పేపర్ లీక్ వివాదం నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ సిజేపీ ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళనలు ఉధృతం చేసినప్పటికీ ఆయన రాజీనామాకు మాత్రం కేంద్ర ప్రభుత్వం సుముఖంగా లేదని తెలుస్తుంది. ఈ విషయంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రాజీనామా చేయడం చాలా తెలివైన నిర్ణయం, కానీ ప్రజలు మాకు అధికారం ఇచ్చింది బాధ్యతలను నిర్వర్తించడానికే తప్ప పారిపోవడానికి కాదు. మేము వ్యవస్థను ప్రక్షాళన చేస్తాం అని ఉన్నత స్థాయి ప్రభుత్వ వర్గాలు వెల్లడించినట్టుగా కూడా కొన్ని మీడియాలో ఇటువంటి కథనాలు బయటకైతే వచ్చాయి. ఇక నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, సో అందులో నెలకొన్న ఈ వ్యవస్థ సంబంధించిన సమస్యలు, సో వాటిని పరిష్కరించడం అలాగే పేపర్ లీక్ ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవడంపైనే ప్రస్తుతం ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించిందని ఆ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి. ఇక శుక్రవారం జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేస్తున్న సిజేపీ విద్యార్థులతో కేంద్ర ప్రభుత్వం 2వ విడత చర్చలు కూడా జరిపింది. ప్రభుత్వ ప్రతినిధులుగా కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్ర సింగ్ ఈ చర్చల్లో పాల్గొన్నారు. తర్వాత ఎవరైతే బలవన్మరణానికి పాల్పడ్డారో ఆ విద్యార్థుల యొక్క కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడం, తర్వాత శాంతియుత నిరసనకారులపై నమోదైన కేసులను ఖచ్చితంగా ఉపసంహరించుకోవడం వంటి అంశాలకు సూత్రప్రాయంగా అంగీకరించిన ప్రభుత్వం మంత్రి రాజీనామా విషయంలో మాత్రం శనివారం మధ్యాహ్నం వరకు గడువు కోరినట్లు కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే వరకు ఆందోళనలు విరమించే ప్రసక్తే లేదని సిజేపీ నేతలు అశుతోష్ రామ్కా, అభిజిత్ దీప్కే వారు బయటకు వచ్చి చెప్పారు. ఆయనతో సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి అనే ఒక డిమాండ్కి అయితే మాత్రం వారు రేపు మధ్యాహ్నం వరకు కూడా కొంచెం టైం అడిగినట్టుగా కూడా వారైతే మీడియాతో బయటకు వచ్చి చెప్పారు. ఒకవేళ అది జరగకపోతే ఈ నిరసన ఇంకా ఇలానే కొనసాగుతూ ఉంటుందంటూ కూడా వారైతే చెప్పడం జరిగింది. ఒక్కసారిగా ఇది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చాలా మంది విద్యార్థుల్ని కదిలించింది. అందరూ కూడా చాలా మంది ఢిల్లీ వెళ్ళి అక్కడ నిరసన చేసే ప్రయత్నం చేశారు, ప్రొటెస్ట్ లో పాల్గొనే ప్రయత్నం చేశారు. అండ్ మరికొంతమంది వ్యక్తులపైన పోలీసులు ఆల్రెడీ కేసులు నమోదు చేసి వారిని అదుపులోకి తీసుకున్నారు. సో వారందరిపైన కూడా ఏదైతే పెట్టారో ఆ కేసులన్నింటిని కూడా కొట్టేసి వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోకూడదని చెప్పి వారికి కూడా ఒక డిమాండ్ రూపంలో తెలియజేశారు. సో చూద్దాం, మరి దీనికి సంబంధించి ఖచ్చితంగా మరొక సమావేశం అయితే ఏర్పాటు చేయనట్టుగా కూడా తెలుస్తా ఉంది. చూద్దాం. నమస్తే, నేను మీ తేజ. ఎడ్యుకేషన్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేస్తున్నారా? బీజేపీ ప్రభుత్వం ఏం నిర్ణయం తీసుకుంది? ప్రస్తుతం ఆయన రాజీనామా చేస్తున్నారు అంటూ కూడా కొన్ని వార్తలు బయటకు వస్తూ ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? అయితే గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి కొన్ని ప్రదేశాల్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రొటెస్ట్ చాలా మంది చేస్తూ ఉన్నారు, మరికొంతమంది అల్లర్లు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రముఖ వ్యక్తి సోనం వాంగ్చుక్ అతను దగ్గరగా ఒక 25 రోజుల నుంచి కూడా
నిరాహార దీక్ష చేస్తా ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి కారకులైన వారందరినీ కూడా వారిని కఠినంగా శిక్షించాలి. అలాగే పేపర్ లీక్ అయిన తర్వాత చాలా మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు, వారందరూ కూడా చనిపోయారు. కాబట్టి ఆయా కుటుంబాలకి నష్టపరిహారంగా ₹1 కోటి వరకు చెల్లించాలని ఆయన డిమాండ్ చేస్తా ఉన్నారు. అలాగే వీరు ప్రధానంగా డిమాండ్ చేసేది ధర్మేంద్ర ప్రధాన్ ఆయన రాజీనామా చేయాలంటూ కూడా మొట్టమొదటి నుంచి కూడా వీరు అడిగేది ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే. అతని వల్లే ఎడ్యుకేషన్ సిస్టమ్ అంతా కూడా పాడవుతుంది, అవకతవకలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఆ వ్యక్తిని ఆ పదవి నుంచి తొలగించండి, అతనితో రాజీనామా చేయించండి, లేదా అతన్ని రాజీనామా చేయమనండి. ఇలా వీరు మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తూ ఉన్న పరిస్థితి నేపథ్యంలోనే ఈ ఇష్యూ కాస్త చాలా తారాస్థాయికి చేరుకుంది, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే దీనిపైన రీసెంట్ గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా స్పందించారు. సెల్ఫీ వీడియో రూపంలో ఒక వీడియోని ఆయన రిలీజ్ చేసి మేము ఖచ్చితంగా దీని గురించి ఆలోచిస్తాం, ఒక కీలక భేటీ సమావేశాన్ని ఏర్పాటు చేసి దీని గురించి నిర్ణయాలు తీసుకుంటాం అంటూ కూడా ఆయన మాట్లాడి, తర్వాత ఈ సిజేపీ ఏదైతే సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిందో ఈ పార్టీకి సంబంధించిన కీలక నాయకులు, అందులో సౌరవ్ దాస్ అలాగే అశుతోష్ రామ్కా, యాక్చువల్గా ఆ సోషల్ మీడియా ద్వారా పుట్టుకొచ్చిన ఈ సిజేపీ పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దీప్కే, ఆయన సోనం వాంగ్చుక్ ఆయన హాస్పిటలైజ్డ్ అయిన తర్వాత ఆయన ప్లేస్ లో అభిజిత్ దీప్కే అక్కడ నిరసన వ్యక్తం చేసే ప్రయత్నం చేశాడు. అలాగే అతని కోసం చాలా మంది వేలాది సంఖ్యలో స్టూడెంట్స్ అక్కడికి వచ్చి అతనికి కూడా కొన్ని వార్తలు బయటకు వస్తా ఉన్నాయి. ఇందులో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? అయితే గత కొన్ని రోజుల నుంచి దేశవ్యాప్తంగా నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి కొన్ని ప్రదేశాల్లో అల్లర్లు జరుగుతూ ఉన్నాయి. అంటే ప్రొటెస్ట్ చాలా మంది చేస్తూ ఉన్నారు, మరికొంతమంది అల్లర్లు కూడా చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ప్రముఖ వ్యక్తి సోనం వాంగ్చుక్, అతను దగ్గరగా ఒక 25 రోజుల నుంచి కూడా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే నీట్ ఎగ్జామ్ పేపర్ లీక్ సంబంధించి కారకులైన వారందరినీ